నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ చాలామంది ఏంటంటేనండి మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి అగ్రెసివ్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. చాలామంది చూడండి మ్యూచువల్ ఫండ్స్ అనేది పోర్ట్‌ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలో తెలీదు. మనకేంటంటే ఒక అడ్వైజర్ వస్తారు. బెస్ట్ 2025 ఫండ్స్ అంటారు. అలాగే బెస్ట్ 2024 ఫండ్స్ అంటారు. అలా వాళ్ళు ఫండ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అందులో కొన్ని లార్జ్ క్యాప్ ఉంటాయి, కొన్ని మిడ్ క్యాప్ ఉంటాయి, కొన్ని స్మాల్ క్యాప్ ఉంటాయి, కొన్ని ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, అలాగే ఏదైనా ఎన్ఎఫ్ఓ వచ్చిందంటే బయట మార్కెట్‌లో వెంటనే ఎన్ఎఫ్ఓని కూడా యాడ్ చేసుకుంటారు. ₹10 వస్తుంది కదా మనకి అని చెప్పి. సో, అట్లా మనకి డిఫెన్స్ ఫండ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కావచ్చు. ఇలా మాకు దగ్గరకొచ్చే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కనుక వాళ్ళ పోర్ట్‌ఫోలియో మీరు రివ్యూ చేస్తుంటే దగ్గర 10, 12, 15 ఫండ్స్ కూడా ఉంటున్నాయండి. చాలా ఫండ్స్ ఉంటున్నాయి. అలా కనుక పెట్టుకుంటే మన రిటర్న్ అనేది డైల్యూట్ అవుతుంది. ఎస్పెషల్లీ మార్కెట్ పడిపోయినప్పుడు ఇంకా బాగా డ్యామేజ్ జరుగుతుంది. మళ్ళీ మార్కెట్ పైకి లేస్తున్నప్పుడు మనకి ఏ ఫండ్ పర్టిక్యులర్‌గా పైకి లేస్తుందని చెప్పడం కూడా చాలా కష్టమవుతుంది. సో, కాబట్టి ఎప్పుడైనా పోర్ట్‌ఫోలియోని డ్యామేజ్ చేసుకోకండి. మోర్ నంబర్ ఆఫ్ ఫండ్స్ పెట్టుకొని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఓన్లీ 6 ఫండ్స్ చాలండి. సో, మనం చేసేది ఏంటంటే ప్యాకేజ్ ఆఫ్ ఫండ్స్ అంటాము. ఒక ఇండివిడ్యువల్‌గా చాలా మందికి ఇది చాలా కష్టం. ఎందుకంటే కొంతమంది అడ్వైజర్స్ డిఫరెంట్ ఫండ్స్ చెప్తుంటారు. వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్తుంటారు. అలాగే కొంతమంది వాళ్ళకున్న ఏదన్నా ఆల్రెడీ బయట మార్కెట్‌లో వాళ్ళు చాలా రోజుల నుంచి, ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇన్వెస్టర్స్‌కి ఏవైతే బెనిఫిట్స్ ఇచ్చాయో అట్లాంటి ఫండ్ హౌసెస్ చెప్తుంటారు. కొన్ని ఫండ్ హౌసెస్ కూడా వాళ్ళకి ఫేవరెట్‌గా ఉంటాయి. కొన్ని యాక్సిస్ కావచ్చు, లేకపోతే డీఎస్‌పీ కావచ్చు, బిర్లా కావచ్చు. అలా ఏవైతే వాళ్ళకి ఫేవరెట్‌గా ఉన్న ఫండ్ హౌసెస్ నుంచి కూడా కొన్ని కొన్నిసార్లు రికమెండ్ చేస్తుంటారు. సో, అలా కాకుండా ఇక్కడ మేము ప్యాకేజ్ ఆఫ్ ఫండ్స్ అంటామండి. ఇదేంటంటే ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫండ్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. 22 పారామీటర్స్‌లో తీసుకోవడం జరుగుతుంది. ఫిల్టర్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉన్న అన్ని ఫండ్స్ మీదకి కొన్ని పారామీటర్స్‌లో వాటిని ఫిల్టర్ చేసి, అలా వచ్చిన ఫండ్స్‌లోంచి మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఒక 10 తీసుకొని, ఆ ప్రతి ఒక్క ఫండ్ మేనేజర్‌ని ఏదైతే ఫండ్ రన్ చేస్తున్న ఆ ఫండ్ మేనేజర్‌ని మనం ఇంటర్వ్యూ తీసుకొని, అతని గోల్ ఏంటి? రాబోయే 3 ఇయర్స్‌లో అతని ఫండ్ ఎక్కడ ఉండబోతుంది? సో, అట్లాంటివన్నీ మనం బాగా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే ఆ ఫండ్‌ని తీసుకోవడం జరుగుతుందండి. అలా తీసుకుంటే ఒక ప్యాకేజ్ అంటాం. అలా మనం కన్జర్వేటివ్ ప్యాకేజ్ కింద తీసుకున్న ఒక 6 ఫండ్స్ ఉంటాయండి. సో, మనకి కన్జర్వేటివ్ ప్యాకేజ్ డెఫినిట్‌గా ప్యాకేజ్‌లో ఉన్న ఫండ్స్ డెఫినిట్‌గా 15% రిటర్న్ అనేది మినిమమ్‌గా జనరేట్ చేస్తుందండి. సో, మనం 5 ఇయర్స్ కనుక హోల్డ్ చేస్తే మనం 15% అనేది మినిమమ్‌గా రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇందులో కేవలం 6 ఫండ్స్ ఉంటాయండి. అందులో కూడా ఒకటి లార్జ్ క్యాప్ ఫండ్ ఉంటుంది. అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అంటారండి. ఇది ఒక మంచి కేటగిరీ. సో, ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్. సో, ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో మనం 3 ఫండ్స్ తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఒక కాంట్రా ఫండ్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంట్రా ఫండ్ అనేది ప్రతి ఒక్క పోర్ట్‌ఫోలియో ఉండాల్సిందేనండి. సో, అలాగే ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ తీసుకుంటారు. సో, ఇదండి ఒక కన్జర్వేటివ్ ప్యాకేజ్ కింద వస్తుంది. ఈ ప్యాకేజ్‌లో ఉన్నవి మనం లంసమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మినిమమ్ ₹50,000. ఒక ఎస్ఐపి చేయాలంటే మినిమంగా ₹2,000, ₹5,000తో కూడా మనం చేయొచ్చు. సో, అట్లాంటి ₹5,000 మినిమంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఎస్ఐపి కావచ్చు, లేదా ₹3,000 అయినా పర్వాలేదండి. చాలామంది ₹3,000 మినిమమ్ ఎస్ఐపి చేస్తారు. అలా చేసినా కూడా ₹500 చొప్పున ఈ 6 ఫండ్స్‌కి కూడా వెళ్తుందండి. సో, లంసమ్‌గా పెట్టిన 50,000 మినిమమ్ కూడా కావచ్చు. సో, ఇదండి కన్జర్వేటివ్‌లో లంసమ్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఎస్ఐపి రూపంలో కూడా చేయొచ్చు. మనకొచ్చేసి 6 ఫండ్స్ ఉంటాయండి. ఆ 6 ఫండ్స్‌లో కూడా ఒక లార్జ్ క్యాప్ ఫండ్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్‌లో 3 ఫండ్స్, కాంట్రా ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇట్లా ఒక కాంబినేషన్‌లో వచ్చేది మనకి కన్జర్వేటివ్. ఇది మనకి 15% రిటర్న్ అయితే ఇస్తుంది మినిమంగా. చూడడం అలాగే అగ్రెసివ్ ఫండ్ ఉంటుందండి. సో, ఇదొక ప్యాకేజ్. ఈ అగ్రెసివ్ ప్యాకేజ్‌లో వచ్చేసి మనకి 18% రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం 5 ఇయర్స్‌లో. సో, అందులో మనకి మిడ్ క్యాప్‌లో 4 ఫండ్స్ తీసుకుంటారండి. మిడ్ క్యాప్‌కి సంబంధించిన 4 ఫండ్స్. అలాగే స్మాల్ క్యాప్ ఫండ్స్ నుంచి కూడా ఒక 2 తీసుకుంటారు. సో, ఇక్కడ కూడా మనకు 6 ఫండ్స్ వస్తాయండి. మనకి కన్జర్వేటివ్‌లో వచ్చే 6 ఫండ్సే, అగ్రెసివ్‌లో కూడా వచ్చే 6 ఫండ్సే. కాబట్టి ఆ రోజు మార్కెట్ కండిషన్స్ ప్రకారం కనుక నిర్ణయం తీసుకుంటారు. ఏ మిడ్ క్యాప్ బాగుంటుంది, రాబోయే నెక్స్ట్ 10 ఇయర్స్‌లో కూడా ఒక బాగా వెల్త్ క్రియేట్ చేసే ఫండ్స్ తీసుకుంటారండి. వీటన్ని చేజ్ చేయరు. చాలామంది చూడండి రిటర్న్స్ చేజ్ చేస్తారు. పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు. అలా పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి రిటర్న్స్ చేజ్ చేస్తే మనం చేసే ఇన్వెస్ట్‌మెంట్ కంటే కూడా ఒక ప్యాకేజ్‌గా ఒక 22 పారామీటర్స్‌లో కనుక ఫండ్‌ని స్టడీ చేసి ఫైనల్‌గా ఒక ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఫండ్ మేనేజర్‌తో అప్పుడు గాని ఒక కాన్ఫిడెన్స్ రాదండి. ఈ ఫండ్ మనం తీసుకోవాలా వద్దా అనేది. సో, అట్లాంటి ప్యాకేజ్ రూపంలో మనం తీసుకుంటే ఏమవుతుందంటే రేపొద్దున రాబోయే రోజుల్లో మన మైండ్ మారదండి. ఏదైనా ఎన్ఎఫ్ వచ్చినా కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయము. ఏదైనా టాపప్ చేయాలన్నా కూడా ఈ 6 ఫండ్స్‌లోనే టాపప్ చేస్తాము. సో, ఎప్పుడైతే మనం ఈ 6 ఫండ్స్‌కి కట్టుబడి ఉంటామో కన్జర్వేటివ్‌లో కావచ్చు, అగ్రెసివ్‌లో కావచ్చు. ఇది కొంచెం రిస్క్ ఓరియెంటెడ్‌గా ఉంటుందండి అగ్రెసివ్ అనేది. రిటర్న్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కొంచెం రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో ఉంది తప్ప ఇందులో చూస్తే మనకి లార్జ్ క్యాప్ లేదు, కాంట్రా లేదు, అలాగే లార్జ్ మిడ్ క్యాప్ కూడా లేదు. కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీదే వెళ్తుంది. ఎవరైతే లాంగ్ రన్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, యంగ్‌స్టర్స్ ఉన్నారో, ఒక 25 ఇయర్స్ ఆ రేంజ్‌లో యంగ్‌స్టర్స్ ఉన్నారో, వాళ్ళు కనుక హారిజన్ ఒక 20 ఇయర్స్ ఉంది అంటే మాత్రం, 15 ఇయర్స్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అగ్రెసివ్ ప్లాన్‌కి వెళ్ళొచ్చు. ఎవరైతే ఆల్మోస్ట్ నియర్ టు రిటైర్మెంట్ ఉన్నారో, ఆల్రెడీ 50 ఇయర్స్ ఉన్నాయి, 55 ఇయర్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో, అట్లా 55 ఇయర్స్, 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మేము కన్జర్వేటివ్ రికమెండ్ చేస్తామండి. మనకి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇది రికమెండ్ చేస్తాము. కొంచెం యంగ్‌స్టర్స్‌కి లాంగ్ టర్మ్‌లో ఉన్న వాళ్ళకి
అగ్రెసివ్ రికమెండ్ చేస్తాము. సో రెండిట్లో కూడా 6 ప్లాన్స్, 6 ఫండ్స్ ఉంటాయి. మధ్యలో మనం టాపప్ చేయాలన్నా కూడా మన దగ్గర ఒక 10,000 ఉంది, టాపప్ చేయాలంటే కూడా చేయొచ్చు. సో అంత మినిమం అమౌంట్‌తో టాపప్ చేయొచ్చు. ఇందులో 5,000తో కూడా టాపప్ చేయొచ్చు. ఇదండి మినిమం వచ్చి మనం 50,000 పెట్టాలి. ఎస్ఐపి అయితే 5,000 రూపీస్‌తో స్టార్ట్ చేయొచ్చు. ఇలా కనుక మనం పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకొని ఎటువంటి మార్కెట్ కండిషన్స్‌లో కూడా ఇవి చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాయి. చూడండి ఎక్స్పర్ట్స్ మనం రికమెండ్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ స్ట్రాంగ్ ఫండ్స్ ఉంటాయి. ఒక అడ్వైజర్ కాదండి, ఒక గ్రూప్ ఆఫ్ అడ్వైజర్స్ కూర్చొని డిజైన్ చేస్తారు ఈ పోర్ట్‌ఫోలియోని. సో అలా గ్రూప్ ఆఫ్ అడ్వైజర్స్ డిజైన్ చేస్తారు కాబట్టి అట్ ద సేమ్ టైమ్ 22 పారామీటర్స్ తీసుకుంటారు కాబట్టి అట్ ద సేమ్ టైమ్ ఫైనల్‌గా ఫండ్ మేనేజర్‌తో మనం ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు కాకపోయినా ఒక 3 to 5 ఇయర్స్ డౌన్ ద లైన్ ఈ ఫండ్ పర్ఫార్మ్ చేస్తుందంటే అట్లాంటి ఫండే మనం తీసుకుంటాం కాబట్టి రిటర్న్స్ కూడా బాగా వస్తాయని చెప్తున్నాను. ఇదండి, సోలోగా ఇన్వెస్ట్ చేయకండి, ఇండివిజువల్‌గా తీసుకోకండి ఫండ్స్‌ని. ఒక ప్యాకేజ్‌గా తీసుకోండి. అలా ప్యాకేజ్‌గా తీసుకున్న ఫండ్సే డెఫినెట్‌గా మీకు రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ ఇస్తాయని చెప్తున్నాను. థాంక్ యూ.